కొత్తపేట నుండి నాగోల్ వెళ్లే దారిలో మోహన్ నగర్ దగ్గర ఠాగూర్ ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 600 మందికి పైగా భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వేడుకల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం తాము నిర్వహిస్తున్నామని, ఇది తమకు లభించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి సంగ్రామ్, రింకు, సాయి, ఠాగూర్ మున్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సేవా సమితి ఈరోజు మన శ్రీరామనవమి సందర్భంలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరియు ఈరోజు మనం శ్రీరామనవమి నాడు అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం. యాక్చువల్గా ప్రతి నెల అమాసంలో చేసుకుంటాం. అలాంటిది ఈరోజు శ్రీరామనవమి నాడు మంచి రోజు, ఈరోజు చేద్దామని ఆలోచనతో భారీ ఎత్తున చేద్దామని చెప్పి ప్రతిసారి మేము ఒక 300 మెంబర్స్ చేస్తాము. ఈసారి 500 మెంబర్స్ చేస్తాము భోజనాలు. ఇంకా ప్రతి ఒక్కరికి వచ్చి భోజనం చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎంతమంది తిరిగి అన్నదానం ఈరోజు 500 మెంబర్స్ వచ్చారా సార్? దగ్గర వచ్చి ఇది ఎన్నోసారి మీరు నిర్వహించడం? 2 years కంప్లీట్ అయిపోయాయి. 2 years కంప్లీట్ అయ్యాయి. మన కాన్సెప్ట్ ఒకటే, ప్రతిరోజు పెట్టాలనే ఆలోచన ఉంది. ఇప్పటివరకు కూడా సెల్ఫ్గానే చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఎవరైనా దాతలు వస్తే ప్రతి రోజు కూడా చేద్దామనే ఆలోచన నాకుంది. నాకు వచ్చే రూపాయలు పావులో పెట్టి ఈ కార్యక్రమం నేను చేస్తున్నాను. నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో. ఎందుకంటే కనీసం ఒక 500 మెంబర్స్కి భోజనం పెడుతున్నాను కాబట్టి చాలా వాళ్ళ జీవనాలు నాకు, నా మిత్రులందరికీ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవాళ అన్నదానం కార్యక్రమం మోహనగర్ చౌరస్తా ఉపేందర్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి నెల అమాస పుణ్యాన్ని అన్నదానం కార్యక్రమం నడుస్తుంది కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. జై శ్రీరామ్.